చూసారా చికెన్ ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా, చాలా చాలా బాగా ఎమ్మీగా ఉంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. అవ్వ ఏం చేస్తున్నావు? చల్లగా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి నిన్నటి మార్నింగ్ అనమాట. సండే జస్ట్ కొంచెమే ఉంటుంది, లైక్ ఎలా అంటే మధ్యాహ్నం వరకే ఉంటుంది అనమాట. ఈవినింగ్ నుంచి ఏముండదు. సో ఏమేమి చేసాము అని చెప్పేసి ఇక్కడైతే అవ్వైతే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది, ఒగాని చేసేసుకుందామని చెప్పేసి పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. ఈరోజు సండే కదా, ఇంటికాడే ఉంటారు. మా చిన్నోడు చూసారా ఎలా ఆడుతున్నారో. ఇక్కడ మా లెమన్ వాటర్ అయితే తాగినాం అనమాట. తాగిన తర్వాత ఇక్కడ ఒగ్గాని అయితే తర్వాత వేసేస్తున్నాను. యాక్చువల్లీ మా చిన్న పాప అయితే ఇప్పుడు వచ్చేసింది. తనకి స్కూల్ లేదా మమ్మీ అని అడుగుతుంది అనమాట. అసలుకి తను స్కూల్కి వెళ్ళాక 3-4 డేస్ అయింది కదా, స్కూల్ లేదా అని అడుగుతుంది. లేదు మమ్మీ రోజు అని చెప్తే సర్లే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడైతే నేను ఒగ్గాని తర్వాత అయితే వేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే బొరుగులు అయితే నాన్నాయి అనమాట. అవైతే అన్ని తీసేసిన తర్వాత ఒగ్గాని తర్వాత అయితే వేసాను. అదైతే వీడియో ఏం తీయలేదు. సో ఇక్కడైతే ఇంకా నేనైతే ఒగ్గాని అయితే కలుపుతోంది అనమాట. పిల్లలకైతే పెట్టిస్తూ ఉంది. నేను పప్పుల పొడి మిక్సీకి వేసి ఇచ్చేసాను అనమాట. సో అదైతే వేసి కల్పిస్తూ ఉంది. ఇంక అందరైతే తినేసారు. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఒగ్గాని చేసేసుకున్నాము. సండే రోజు అంటే ఇంకా ఎప్పుడు ఉప్మానైనా ఇంకా ఎప్పుడు దోశలు అని చెప్పేసి ఈరోజు సరేలే అని చెప్పి ఒగ్గాని అయితే చేసుకున్నాం అనమాట. ఇవి నేను చూపించింటాను నా వీడియోలోన. ఇవి నానేటివి అనమాట. ఇవి వస్తే ఒకసారి వేపి చూడాలి. ఇక్కడ మా చిన్నోడు చూసేసారా ఎలా చేసిస్తున్నాడు. వాడికి ఇంక అంతే, మనుషుల్ని ఎత్తుకోవాలి అంటాడు, లేకుంటే ఇంకా దాంట్లో ఉంటే టీవీ పెట్టాలి అంటాడు. ఇక్కడ ఒగ్గాని అయితే నేను కూడా తింటున్నాను. తినేసిన తర్వాత ఇక్కడైతే అంట్లయితే ఉండే అవన్నీ అయితే కడిగేసానమాట. కడిగేసి లోపల ఇంకా ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఏదో ఒక నాన్ వెజ్ స్పెషల్ ఉండాలి అంటే చికెన్ తెద్దామని చెప్పి బయటికి అయితే వెళ్ళాడనమాట. మరి ఏం తెస్తాడో ఏమి చూపించేస్తాను మీకు వీడియోలోన. ఇవి అయితే చాలా స్మెల్ వస్తున్నాయి అనమాట. ఇవి చూసారు అంత ఎలా ఉన్నాయో, అంత కడిగేస్తున్నాను ఇప్పుడు. అసలుకి చాలా అంటే చాలా స్మెల్ వస్తున్నాయి. ఉప్పు పసుపు వేసి కడిగేద్దాం బాగా. ఇదంతా ఫ్రై పెట్టేస్తానమాట. పులుసు ఏం పెట్టాను. ఇట్లా కడిగేస్తే స్మెల్ కొంచెం నీచు తగ్గుతుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే కడిగేస్తున్నాను అనమాట. చూసారా అంతా కడిగేసాను. స్మెల్ అంతా పోతుంది, నీచు వాసన అసలు ఏముండదు అనమాట. ఫిష్ అయితే బాగా లెమన్ వేసి మొత్తం మంచి కడిగి పెట్టినా అనమాట. ఇక్కడ దాంతోపాటు కరెంట్ పోయింది. ఇది చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టినాను. ఎంత బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉడుకుతా ఉంది. ఈ పిల్లకి ఫిష్ తినదంట, కానీ ఈ పిల్లకి ఫిష్ పెడతా నేను. ఇప్పుడు అన్నం వంచేసుకొని ఫిష్ అయితే మ్యాగ్నేట్ చేసేసా. ఫస్ట్ అయితే అన్నం అయితే ఉడికింది, అన్నం అయితే వంచేసుకుంటాను అనమాట. అన్నం అయితే వంచేస్తాను ఇప్పుడు. ఇక్కడైతే అన్నం అయితే వంపేస్తున్నాను అనమాట. అన్నం వంపేసిన తర్వాత ఇప్పుడు అయితే ఏం చేసేస్తున్నానో చూసేసేయండి వీడియోలో. అయితే అన్నీ వేసేసాను అనమాట. వేసేసి అన్నీ ఇట్లా కలిపినాను. అక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ పెట్టాలి. కరెంట్ పోయిందనమాట. ఇది ఎలా వస్తుందో చూడాలి మరి.
నేను వీడియో ఆన్ చేసి అనుకున్నానండి, బట్ ఆన్ చేయలేదు. ఇందులోకి ఏమేమి వేస్తానో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసాను అనమాట. అందులోకి కొంచెం జీరా పౌడరు, ధనియా పౌడర్ అయితే వేసేసి కొంచెం నిమ్మకాయ అయితే పిండినాను. పిండేసిన తర్వాత లాస్ట్లో కొంచెం శనగపిండి వేసి వేసేసాను అనమాట. ఇక్కడ ఇది ఇట్లా చేసేసానండి ఫిష్ ఫ్రై. ఇప్పుడైతే ఫ్రై పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఫిష్కి అయితే పెట్టేస్తాను. ఇందులో పడుతుందిలే, ఇందులో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం. ఒకటి వేస్తున్నా, కొంచెం వేసినా లేచినా పనుకున్నాడు. పనుకోబెట్టలేదా? అవి చెప్తావా? చెప్పాలంటే ఫ్రై పెట్టేసాను. రసం కానీ అట్లే దాంట్లోనే అట్లే ఇంకా దాంట్లో అన్నం అనుకోలేదు కదా. అనుకోలేదా? పెట్టు, నేను అలా పెట్టు. ఇక్కడైతే మసాలాలు అయితే అన్నీ పెట్టేసానని చెప్పా కదా. అవ్వైతే అన్నం పెట్టుకుంటుంది చిన్నోడి కోసం అని చెప్పేసి. ఇది యాక్చువల్లీ పట్టలేదండి పీసెస్. పెద్ద దాంట్లో పెట్టింటే బాగుండు అనిపించింది. మరి మళ్ళీ తీసి పెట్టడం ఎందుకులే అని చెప్పేసి అట్లనే పెట్టేశాను. కొంచెం ఇంకా మసాలా కొంచెం పట్టింటే బాగుండు అనిపించింది. అయినా టేస్ట్ అయితే బాగుంది. 5-10 నిమిషాలు అయితే అట్లా ఫ్రై పెట్టేశానండి. ఇంకా దాన్ని ఒక్కొక్కటిగా నిదానంగా తిప్పి పెట్టాను అనమాట. ఇప్పుడు చూపించేస్తాను. టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంది. అంటే ఇవి ముక్కలు పీసెస్ అవి సరిగా లేవన్నమాట. సో ఇక్కడైతే చికెన్ ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టింది. ఇప్పుడైతే వేస్తున్నాను. చికెన్ అప్పుడే అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ అయితే వేసేసాను. ఇది కొంచెం మగ్గని అని చెప్పేసి మూత పెడుతున్నా. ఇక్కడైతే ఫిష్ అయిపోయింది. యాక్చువల్లీ కొంచెం బాగానే వచ్చింది. ఇది ఫిష్ ఫ్రై అనుకోవచ్చు, లేకుంటే ఫిష్ కర్రీ కూడా అనుకోవచ్చు. చూసేసారా? ఫిష్ అయితే రెడీ అయిపోయింది. చూసేసారా? ఆల్మోస్ట్ ఉడికిపోయి అంటే ఫ్రై అయిపోయింది. ఇక అప్పుడే కనిపిస్తుందో లోపల పోతుంది. ఫిష్ అసలుకి చాలా టేస్టీగా అయితే ఉంది. ఇక్కడైతే చికెన్ కూరకైతే పెట్టినానమాట. కరెంట్ అయితే పోయిందనమాట. చికెన్ చూసేసారా ఉడుకుతుంది, ఇక్కడ మగ్గుతుంది. ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా అయితే వచ్చిందనమాట. పర్లేదు, బాగానే వచ్చింది. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, అది ఏంటో మీకు చెప్తాను వీడియోలోనా. ఇప్పటికైతే పర్లేదండి, బాగా వచ్చింది. చూసేసారా? ముక్క కూడా సప్పగా లేదనమాట, బాగుంది. ఇట్లా ఉడికిపోయింది. ఫిష్ అయితే బాగా అయిపోయిందండి ఫ్రై. అట్లానే ఇంకా ఏం మెదపకుండా అట్లనే పెట్టేసాను అనమాట. ఇది చికెన్ ఆయిల్ వేసేసి జస్ట్ చికెన్ వేసేసాను. ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టినాను కదా, ముక్కకు మసాలా మంచిగా పట్టింది. ఇందులోకి టమోటో అండ్ లాస్ట్లో చికెన్ మసాలా ఒక్కటే యాడ్ చేసాను ఇప్పుడు లాస్ట్లో. చూసారా చికెన్ ఎంత బాగుందో? సూపర్ ఉంది కదా, చాలా చాలా బాగా ఎమ్మీగా ఉంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. అయితే పోయింది. ఇక్కడ ఛార్జింగ్ లేదనమాట ఫోన్లోన. సో అవ్వ రొట్టె వేసింది. చికెన్, రైస్, ఫిష్ 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 చికెన్లోకి కొబ్బరి యాడ్ చేద్దామంటే కరెంట్ అయితే పోయిందనమాట. సో వద్దులే అని చెప్పేసి ఇంక అట్లనే చేసేసుకున్నాము. ఇక్కడైతే తింటున్నాము అందరం కలిసి.
అవ్వ అయితే ఇంకా నేను అవ్వ పైన కూర్చున్నాను, అసలు ఏమనుకోకండి. యాక్చువల్లీ చల్లగా ఉంది, సో కింద కూర్చోడానికి కష్టంగా ఉంటే పైన అట్లనే కూర్చున్నాను చైర్లోన. ఇప్పుడు హనీకి పిల్లలకి ఇద్దరికి తినిపించేస్తాను అనమాట. ఇది ఇంతటితో అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా నైట్కి అయితే ఎక్స్టెండ్ అయితే చేయట్లేదు. వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పైన మిదిపైన అంతా దుమ్ము ఉంటే పైన ఇంకా ట్యాంక్ నిండిపోయింది అనమాట. ఈ వాటర్ అన్ని తీసుకొచ్చి ఇంకా అన్ని మిద్ది మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఎక్కుతూ ఉంటారు, మేము ఎక్కుతూ ఉంటాం కదా. సో ఇది వాటర్ వేస్తే కొంచెం నీట్గా అవుతుందని చెప్పేసి ఇలా చేసేసానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పూర్తిగా ఏది వీడియో తీయలేదు, బికాజ్ ఆఫ్ కరెంట్ పోయింది, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ల్యాప్టాప్లో పెట్టి కనెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట.